హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక మీరు దుర్గమ్మ తల్లి కథ వీడియో అయితే చూశారు కదండి. సో దాని నెక్స్ట్ డే ఇవన్నమాట. సో పిల్లలతో ఆటపాటలు అలాగే చక్కగా వాళ్ళకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా పెట్టామన్నమాట. సో మ్యూజిక్ ఇవన్నీ కూడా వీడియోలో అయితే ఉండవండి, ఎందుకంటే కాపీరైట్స్ అవి పడతాయి కాబట్టి. సో నీ మ్యూజిక్ అవి అయితే నేను యాడ్ చేయట్లేదు, ఓన్లీ నా వాయిస్ ఓవరే అనమాట. సో అమ్మవారు చూసారా పచ్చ చీరలు ఎంత అందంగా ఉన్నారో నిజంగానే. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క చీర, చక్కగా అవతారాలు ఇవన్నీ కూడా సో చాలా చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. అమ్మవారికి ఈసారి అయితే చాలా చీరలైతే వచ్చినాయిలేండి. బాగా జరిగింది ఈసారి కూడా. అంతా సక్సెస్ఫుల్గా అయిందనమాట. ఎందుకంటే నిమజ్జనం కూడా అయిపోయింది. సో ఈరోజైతే అన్నసంతర్పణ కూడా ఉందనమాట. సో నాకైతే స్కూల్ ఉండటం వల్ల నేను అక్కడ లేను. కాకపోతే సో ఊరేగింపు ఇవన్నీ కూడా ఎంజాయ్ చేశాను. సో చూసారు కదండీ! పిల్లలకైతే చక్కగా ఇక్కడైతే చైర్స్ గేమ్స్ అయితే పెడుతున్నాము. అమ్మాయిలో టీము, అబ్బాయిలో ఒక టీమ్ అనమాట విడివిడిగా. సో వీడియో చూసే ముందు అంతకన్నా ఒక రిక్వెస్ట్ అనమాట. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ అని ప్రెస్ చేశారంటే అలాగే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో ఈ చైర్స్ వల్ల అంటే ఈ మ్యూజిక్ చైర్స్ లేకపోతే వీటి వల్ల మాకేంటి ఉపయోగం అని అనుకుంటున్నారా? అంటే ఏం కాదండి, సరదాగా అంటే ఒక ఎంజాయ్‌మెంట్ అనమాట. సో, ఎవరైనా ఒకవేళ మీ వీధిలో కూడా ఏమైనా ఇట్లాంటి అంటే వినాయక చవితి గానీ, ఇట్లా దసరా గానీ, ఏమైనా సెలబ్రేషన్ చేస్తున్నారనుకో, చక్కగా అక్కడ ఎట్లా ఆడుకోవాలి ఏంటని ఒక ఐడియా కూడా వస్తుంది. అలాగే మాకు కూడా ఇది ఒక లాస్ట్ ఇయర్ వీడియోస్ అన్నీ కూడా ఒక మెమరబుల్‌గా ఉండిపోయినాయి అని చెప్పారు అందరూ కూడా. కొంతమంది నెగెటివ్‌గా చెప్పారు, మమ్మల్ని వీడియో తీస్తుందని. కొంతమంది పాజిటివ్‌గా చెప్పారనుకోండి. కాకపోతే మనం నెగెటివ్ పీపుల్‌ని మొత్తం డిలీట్ చేసేసాం. సో, పాజిటివ్ వైపు పీపుల్‌ని కూడా అంత అలా తీసుకోలేదులెండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికప్పుడు నెగెటివ్ అయిపోతారు. ఇప్పుడు మనుషులు అలాగే ఉన్నారు కదా! సో, నాకు ఇంపార్టెంట్ అయినవే నేను తీసుకున్నాననమాట. అలాగే నెగెటివ్‌ని మనం ఎప్పుడైతే డిలీట్ చేస్తామో అప్పుడే మనకి ఫ్రెష్‌గా ఉంటుంది మైండ్. సో, ఇక్కడైతే ఇంకా ఆఖరికి ఇద్దరైతే మిగిలారనమాట. ఒక అమ్మాయి అయితే విన్ అయింది చక్కగా. సో, సరదా సరదాగా జరిగిపోయింది అంతా కూడా. వీళ్ళకి గిఫ్ట్స్ ఇవన్నీ కూడా ఇస్తారండి లాస్ట్‌లో. సో, మాకంతా లాస్ట్ ఇయర్ వీడియోస్ అన్నీ చాలా మెమరబుల్‌గా ఉండిపోయినాయి. ఈ ఇయర్ కూడా మెమరబుల్‌గా ఉండాలి అనేసే ఇలా వీడియోస్ అన్నీ కూడా నేను తీయడం జరుగుతుంది, అప్‌లోడ్ చేసుకోవడం జరుగుతుందనమాట. అంటే మళ్ళీ ఒక సంవత్సరం వరకు వెయిట్ చేయాలి కదా! ఇలా అన్నిట్లి గురించి కూడా. సో, ఒక సంవత్సరం దాకా వెయిట్ చేయాలి కాబట్టి ఈలోపు ఈ సంవత్సరం అంతా మాకు జ్ఞాపకాలు నెమరేసుకోవడానికి ఈ వీడియోస్ అనమాట. సో, చూసారు కదండీ! వాళ్ళు సాంగ్ ఆపట్లేదు. ఆపుతున్నారు, మళ్ళీ పెడుతున్నారు. ఆపుతున్నారు, మళ్ళీ పెడుతున్నారనమాట. మేమేంటంటే కొంచెం డిస్టెన్స్ ఇచ్చి తిరగండి, చైర్‌ని గట్టా టచ్ చేయకుండా అనేసి అంటున్నాము. సో, ఇక్కడైతే అబ్బాయిలు మా అబ్బాయి కూడా పార్టిసిపేట్ చేసేసారు చూసారా పెద్ద పిల్లలతో. వద్దురా పెద్ద పిల్లలతో చేయకూడదని చెప్తే కానీ ఓకే. నేను వదిలేసాను. ఎందుకంటే కష్టంతోనే కాంపిటీషన్ ఉండాలి కదండీ ఎప్పుడైనా సరే. సో, వాడు కూర్చున్నాడు పాపం. కూర్చున్నాడు. ఈలోపు ఇంకొక అబ్బాయి వచ్చి కూర్చుని పోయాడు. సో, ఫస్ట్ మా అబ్బాయే కూర్చున్నాడనేసి మళ్ళీ ఇంకొకసారి పెట్టారనమాట గేము. ఈసారైతే కూర్చోలేకపోయాడు. కానీ ఫస్ట్ కూర్చున్న అబ్బాయి అయితే ఓడిపోయాడనమాట. ఏదో అంటారు కదా! న్యాయమే గెలుస్తుంది అనేసి అట్లా అనమాట. సో, వాడికి కూర్చోవడం తెలియలేదు పాపం. సో, ఆహ్, ఈ గేమ్స్ ఇవన్నీ కూడా చాలా స్పోర్టివ్‌గా తీసుకోవాలి మనం ఏదైనా సరే. అంటే చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఇక్కడ ఏదో మనం ఓడిపోయాం అది ఇది అని కాదు. కొంతమంది ఫీల్ అవుతున్నారు పిల్లలు. మేము ఓడిపోయాం అని ఏం కాదు. అంటే మనలో ఒక ఇది పెరగాలి. సో, ఇప్పుడు కాదు నేను నెక్స్ట్ టైమ్ అయినా నేను విన్ అవ్వాలి అనే ఒక తాపత్రయం అయితే మనలో పెరుగుతుందండి. ఓడిపోవడంలోనే విజయం ఉంది, అసలైన విజయం. సో, నువ్వు ఓడిపోతే నిజంగా నీలో కసి అనేది పెరిగి చక్కగా ఇదవుతావనమాట. తర్వాత అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టారు. చక్కగా భరతనాట్యాలు ఇవి కూడా వేశారనమాట పిల్లలు. సో, చూసారు కదండీ! ఆమె వేసింది. చిన్ని లిటిల్ బిట్ తీసానంతే. ఎక్కువేమీ తీయలేదు. సో, అటు ఫ్రంట్ ఫేస్‌కి వెళ్దామంటే ఇంకా సర్లే ఎక్కువ జనం ఉన్నారు కదా! అనేసి నేను ఇంకా అటు వెళ్ళలేదు. సో, చిన్ని లిటిల్ బిట్ తీశాను. తర్వాతొచ్చేసి వీళ్ళిద్దరూ కూడా భరతనాట్యం అయితే వేస్తున్నారు. సో, వీళ్ళు పిల్లలు నేర్చుకుంటున్నారు.
మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక సారొచ్చి చెప్తున్నారనమాట. పిల్లలందరూ నేర్చుకుంటున్నారు. చాలా హ్యాపీ అనిపిచ్చింది. అబ్బా! మన ఊళ్ళో కూడా ఇలా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే బావుండే అన్నట్టుగా అనిపించింది. అంటే పిల్లలకి అన్నీ ఉండాలి కదా! చదువనేదే కాదు అన్ని యాక్టివిటీస్ ఉండాలి కదా! సో, మాది కొంచెం పల్లెటూరు అయిపోయింది. ఇక్కడైతే ఏమీ లేదనమాట. అట్లాంటి అవైలబిలిటీ ఏమీ లేవు. సో, తప్పకుండా పిల్లలకి ట్రై చేయాలంటే చిన్న వయసు నుంచి ట్రై చేస్తే కొంచెం బావుంటుంది కదని నా ఒపీనియన్. ఇప్పుడు మా పాపకి మూడో సంవత్సరం. ఆహ్, మేబీ చూడాలి ఎవరైనా చెప్తే బావుండు ఊర్లో. లేదంటే గనక ఏమైనా నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. ఎందుకంటే పిల్లల్ని ఇంకా చదువు, ఇల్లు కాకుండా ఇంకా ఏమన్నా నేర్పాలి అన్న ఉద్దేశంతో అయితే నేను ఉన్నాను. అంటే ఒక్కొక్క పిల్లల్ని చూసి సో, ఇట్లా మన ఊర్లో కూడా ఉంటే బావుండే అనిపిస్తుందనమాట. సో, ఇక్కడొచ్చేసి ఇంకొక సినిమా పాటకి డాన్స్ చేస్తున్నారు వీళ్ళు. ఫస్ట్ 2 పాటలకైతే దేవుడి పాటలకి అయిపోయినియి. ఇప్పుడైతే 'బంగారా బంగారా బుల్లెట్టెక్కి వచ్చారా' సాంగ్ ఉంటుంది కదండీ! సో, ఆ సాంగ్‌కైతే డాన్స్ చేస్తున్నారు. చాలా డాన్స్ చేశారులెండి అందరూని. ఆహ్, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మూమెంట్ గదా! సో, చేశారు డాన్సు. ఎవరిది వాళ్ళదే డాన్స్ అనమాట. బావున్నాయి నిజంగా. సో, ఇంకా మన వీడియోస్ అన్నీ ఇంకా వస్తాయండి. ఊరేగింపు వీడియో వస్తది. సెమీ పూజ వీడియో వస్తది. సెమీ పూజ రోజు అంటే విజయదశమి రోజు మా వీధిలోకి అంటే మా గుడి దగ్గరికి కందుల దుర్గేష్ గారు కూడా వచ్చారనమాట. మా అమ్మవారిని ఆయన కూడా దర్శించుకున్నారు. సో, ఆ వీడియోస్ అన్నీ వస్తాయనమాట. తప్పకుండా చూడండి. సరస్వతి పూజ రోజు వీడియో కూడా వస్తుంది. సో, దీని తర్వాత అదే సరస్వతి పూజ రోజు వీడియో అనమాట. తర్వాత వచ్చేసి విజయదశమి వీడియో అయితే పెడతాను. తర్వాత ఊరేగింపు వీడియో అయితే పెడతాను. సో, అలా లైన్‌గా వన్ బై వన్ పెడతాననమాట. తప్పకుండా చూడండి. అలాగే చూడడం కాకుండా షేర్ చేయండి తప్పకుండా. సో, మీరు కాకపోయినా ఎవరో ఒకళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు కదా! ఇలాంటి వాటికి. అంటే ఒక్కొక్కళ్ళకి నచ్చుతూ ఉంటుందనమాట. సో, అందుకు నేను చెప్తున్నాను. సో, పిల్లలైతే ఇక్కడ చక్కగా డాన్స్‌లు ఇవన్నీ కూడా చేశారు. ఆహ్, 'బంగారా బంగారా' అది సాంగ్ అనమాట. బావుంది. చేశారనమాట. సో, నేనైతే అట్టే కూర్చున్నాను. మీరు చూస్తున్నారా మా అమ్మగారు, నేను, మా పాప అయితే అక్కడ కూర్చున్నామనమాట. నేను ఇంకొకళ్ళకి ఇచ్చేసాను ఫోను. కొంచెం వీడియో తీయండనేసి. సో, వీడియో తీస్తున్నారనమాట. ఇక్కడికి పాపొచ్చేసి మళ్ళీ ఇంకొక సాంగ్‌కనమాట. అంటే 'గోదారి గట్టు మీద' సాంగ్ ఉంటుంది కదండీ! సో, ఆ సాంగ్‌కయితే మళ్ళీ తను డాన్స్ చేస్తుంది. ఫుల్‌గా ఏం తీయలేదు. చిన్న లిటిల్ బిట్సే అనమాట అన్నీ కూడా. ఎందుకంటే మనం లాంగ్ తీసేసి అన్నీ ఇక్కడ పెట్టుకోలేము కదా! ఒక్కొక్క పాట ఏకంగా 4, 5 నిమిషాలుంటుంది. సో, ఒక్కొక్కటి ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క అర నిమిషం అంతే అనమాట. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్ది. ఇంకా మన దసరా వీడియోస్ ఈ వీక్ అంతా కూడా దసరా వీడియోసేనండి. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి మన మెయిన్ వీడియోస్‌లోకైతే వెళ్ళిపోతాననమాట. సో, ఈ వీక్ అంతా ఈ దసరా వీకే అనమాట మళ్ళీ ఇంకని. సో, ప్లీజ్ like, share and subscribe. Bye bye.